describe any threefold distribution of legislative power between the union government and state government of India. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. యూనియన్ లిస్ట్ అంటే ఏం తెలుసమ్మా, అదొక సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ. సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఉంది లా తయారు చేయడానికి, అది యూనియన్ లిస్ట్. నేషనల్ అంటే జాతీయ. ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత. డిఫెన్స్ రక్షణ. ఫారెన్ అఫైర్స్ కంట్రీస్ యాక్టివిటీ దేశం యొక్క కార్యకలాపాలు. అండ్ రిలేషన్షిప్స్ విత్ అదర్ కంట్రీస్ అంటే రిలేషన్షిప్స్ అంటే వేరే కంట్రీస్ తో. బ్యాంకింగ్ కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మెసేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్చేంజ్ అవ్వడం, డేటా కానీ లోపల బయట. ఫైనాన్షియల్ సంబంధించింది, అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటారు. కరెన్సీ సిస్టమ్ ఆఫ్ మనీ, దాని కరెన్సీ అంటారు. ఇన్ జనరల్ యూస్ జనరల్ యూస్ ఆఫ్ మనీ, మనీ యొక్క సిస్టమ్ జనరల్ యూస్ చేయడం దాని కరెన్సీ అంటారు. ఇన్ పర్టికులర్ కంట్రీకి, ఏ కంట్రీకి ఆ కంట్రీ మనీ కరెన్సీ ఉంటది. స్టేట్ లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్. అంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండడం స్టేట్ గవర్నమెంట్ లో లా తయారు చేయడానికి. కన్సిస్ట్స్ అంటే కలిగి ఉండడం. కంటైన్స్ అంటే కలిగి ఉండడం. సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ అండ్ లోకల్, ఇంపార్టెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. స్టేట్ గవర్నమెంట్ లాని పాస్ చేస్తుంది. ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత. పోలీస్ అంటే సివిల్ ఫోర్స్ రక్షకుడు. ట్రేడ్ వాణిజ్యం. కామర్స్ అమ్మకాలు కొనుగోలుతో కూడిన ఆర్థిక కార్యకలాపాలు. అగ్రికల్చర్ వ్యవసాయం. ఇరిగేషన్ నీటి పారుదల. కన్కరెంట్ లిస్ట్ కన్సిస్ట్స్. కన్కరెంట్ లిస్ట్ అంటే యూనియన్ మరియు రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలను కలిగి ఉంటుంది. ఇంక్లూడ్ సబ్జెక్ట్స్ కలిగి ఉండడం. స్టేట్ రాష్ట్రం. సెంట్రల్ కేంద్ర. ఎడ్యుకేషన్ చదువు. ట్రేడ్ యూనియన్ అదొక ఆర్గనైజేషన్ మేడప్ ఆఫ్ మెంబర్స్ తో ఫార్మ్ అయ్యేది. మ్యారేజ్ వివాహం. అడాప్షన్ దత్తత. సక్సెషన్ అంటే వారసత్వం.